జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఈ శుభ సందర్భంగా భారత మహిళామణులకు వారి బిడ్డలమైన మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరము ఈరోజు కంటి నిండా నిద్రపోతున్నామన్నా కడుపు నిండా కూడి తింటున్నామన్నా ఆ మహానీయుల పుణ్యఫలమే ఈరోజు మనం ఈ విధంగా ఉండడానికి కారణం. ఎందుకంటే ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఎవరుంటే మన జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే. ఈ సావిత్రిబాయి పూలే కంటే ముందు జ్యోతిరావు పూలే పేరుని పదే నేను ఎందుకు తలుస్తున్నా అంటే ఈమె చదువుకోవడానికి ముఖ్య కారకుడు ఆయననే ఈమెకు చదువు నేర్పింది కాబట్టి ఆయన పేరుని నేను మరి పదే తలుస్తున్నాను. అంటే సావిత్రిబాయి పూలే జయంతి రోజున జ్యోతిరావు పూలేని ఎందుకు తలసాలంటే ఖచ్చితంగా తలవకపోతే మనము వేస్ట్. మన హెడ్ మన బాడీ 2 భాగాలుగా మనకి ఎట్లా ఉంటావో హెడ్ జ్యోతిరావు పూలే అయితే బాడీ సావిత్రిబాయి పూలేలా. మనకి హెడ్ లేకపోతే మనకి జీవం ఉండదు, బాడీ లేకపోయినా జీవం ఉండదు. సమాజానికి అంత గొప్ప మెసేజ్నిచ్చి గొప్ప సేవను చేసి మనకి ఇప్పటికీ ఆ విత్తనాలను నాటి ఈ ఒక్కొక్క విత్తనము మహావృక్షంగా మారి ఈరోజు భారతదేశంలో ప్రతి మహిళ ఈ గొప్ప స్థానంలో ఉండడానికి ముఖ్య కారణమే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే. కనుక వాళ్ళిద్దరి పేర్లు తలుచుకోకుండా ఎవరు జయంతి వచ్చినా వాళ్ళిద్దరి పేర్లు తలుచుకోకుండా జయంతి చేసుకోలేరు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరి జయంతి వస్తే వాళ్ళ గురించి మాత్రమే మనకు మైండ్లో జ్ఞాపకం వస్తుంది, వాళ్ళ సేవా కార్యక్రమాలు అన్ని గుర్తుకొస్తాయి. కానీ ఇక్కడ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఎవరి జయంతి వచ్చినా వాళ్ళిద్దరిని స్మరించుకోక గుర్తు చేసుకోక తప్పని విషయం. ఈరోజు మనం ఇంత గొప్పగా ఉన్నాం కదా, మనం ఎవరైతే చదువుకున్న ప్రతి మహిళ ఉన్నారో సావిత్రిబాయి పూలే పుణ్యం, సావిత్రిబాయి పూలే గారి పుణ్యం అని. ఎందుకంటే ఆ రోజున ఇది 200 సంవత్సరాల కంటే క్రితం మాటలు నేను చెప్తున్నది. ఈ 200 సంవత్సరాల క్రితం సమాజం ఎలా ఉందంటే సమాజంలో మహిళ చదువుకుంటే నేరం, మహిళ మాట్లాడితే నేరం, ఎవరైనా అణగారిన వర్గాల వాళ్ళు చదువుకుంటే నేరం, అది వింటే నేరం, చూస్తే నేరం, చూస్తే కళ్ళల్లో సూదులు గుచ్చి కళ్ళు తీసేసేవాళ్ళు, వింటే చెవులలో కాలే నూనె పోసి సీసం పోసి వినకుండా సీసం చెవులో పోసేవాళ్ళు, మాట్లాడితే నాలుక కోసేవాళ్ళు, తల్లి తన బిడ్డకి పాలిస్తే పాల పన్ను కట్టించుకునేవాళ్ళు. ఒకవేళ ఆ పన్ను కట్టకపోతే తల్లిని ఈడ్చుకొచ్చి స్తనాలు కోసేసేవాళ్ళు. అంత దుర్భరమైన పరిస్థితుల్లో అంటరాని విధానాన్ని బలంగా అవలంబిస్తున్నటువంటి విధానంలో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు బయటికి వచ్చి ఎదిరించి మాట్లాడడం చాలా కష్టమైన పని. ఈరోజు మనం ఎదిరించి మాట్లాడగలం. ఈరోజు ఎందుకు ఎదిరించి మాట్లాడగలం అంటే ఈ రోజున మనకు అందరికి చదవచ్చు, జ్ఞానం వచ్చు, చట్టం ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారంగా మనం నడుచుకుంటాం. అది ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధంగా పోతే మనం కేసులు వేస్తాం, కోర్టుకు పోతాం, పోలీస్ స్టేషన్లకు పోతాం, మనకి రక్షణ పోలీసు వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి. కానీ ఆ రోజున అవన్నీ ఏమీ లేవు. అవన్నీ కూడా మంటల్లో కలిసినాయి, ఎక్కడ లేవు. వాళ్ళు చెప్పేది మనం వినాల్సిందే, రాజులు చెప్పింది వినాల్సిందే. కనుక అలాంటి పరిస్థితుల్లో మనం నడవాలంటే వాళ్ళ ఎదురుగా నడవకూడదు, వంగి నడుచుకోవాలి, కాళ్ళ కింద చెప్పులు వేసుకోకూడదు, బట్టలు వేసుకోకూడదు, మన జుట్టు మనం పెంచుకోకూడదు. ఈ విధంగా జుట్టు పెంచుకుంటా కూడా వేసేటటువంటి దుర్భరమైన ఆ పరిస్థితుల్లో మనకి విద్యను అందించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలయ్యింది సావిత్రిబాయి పూలే. ఆమెతో పాటు ఈమెకి కులము లేదు, మతము లేదు, ఒకటే జాతి, మానవ జాతి, మనిషి. నీ గుణం మంచిదా కాదా,
నువ్వు ఎటువంటి గుణవంతురాలివి, నువ్వు ఎటువంటి గుణవంతుడివి, ఇది ఒక్కటే వాళ్ళకి తెలిసిన విద్య. కనుక వీళ్ళు అనేక అనేక పాఠశాలలు నిర్మించి ప్రతి మహిళ చదువుకోవాలని గొప్ప కార్యాన్ని తలపెట్టి ఫాతిమా బాయికి, ఫాతిమా బేగంకి ఫస్ట్ విద్యను అందించడం జరిగింది. ఆ ఫాతిమా, ఈ సావిత్రిబాయి పూలే ఇద్దరు మహిళలు కలిసి భారతదేశంలో మహారాష్ట్రలో చాలా పాఠశాలలు స్థాపించి రోజు రోజుకి విస్తరించుకుంటూ పోయి అనగారిన వర్గాలను అందరినీ కూడా చైతన్యం చేసి ఈరోజు భారతదేశంని ఏలేటటువంటి గొప్పగా పెద్ద స్థానంలో ఉన్నటువంటి మహిళలు తయారు చేసింది ఈ సావిత్రిబాయి పూలే, ఫాతిమా బేగం. వాళ్ళ పుణ్యమే, వీళ్ళకి విద్య నేర్పినటువంటి జ్యోతిరావు పుణ్యమే అని నేను సగర్వంగా చెప్పగలను. భారతదేశానికి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అయినారంటే ఆమెకి చదువు రావడం వల్లనే ఇందిరాగాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినారు. ఆ గొప్ప అవకాశాన్ని కల్పించింది కూడా వీళ్ళే. ఈరోజు రాష్ట్రపతి గారు, మహిళా రాష్ట్రపతి గారు ఉన్నారు. ఆ మహిళా రాష్ట్రపతి గొప్ప స్థానంలో భారతదేశ ప్రథమ పౌరురాలు ఆ ఉన్నటువంటి రాష్ట్రపతికి కూడా ఆ అవకాశం రావడానికి కారణం వీళ్ళే. చదువు రాకపోతే ఇవన్నీ ఉండవు. మనకి ఈరోజు ఎంతో మంది మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఎంతో మంది మహిళలు కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, ఈ విధంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గొప్ప స్థానంలో ఉన్నారు. ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినారు. ఎంతో మంది మహిళా ఉపాధ్యాయులు అయినారు. వీళ్ళన్నిటికీ కూడా కారణము వీళ్ళే. కాబట్టి వీళ్ళని ఎప్పటికీ మనము మరవకూడదు. జాతి బతుకున్నంతసేపు, ఈ భారత గడ్డ మీద జాతి బతుకున్నంత వరకు, భారతీయులు బతుకున్నంత వరకు గుర్తుపెట్టుకున్నటువంటి గొప్ప మహానీయులు. కాబట్టి అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే అయినాడు, ఆ సావిత్రిబాయి పూలే కూడా, వీళ్ళందరూ కూడా మహానీయులు. కాబట్టి ఇలాంటి మహానీయులని చరిత్రను మనం తెలుసుకున్న రోజే మనం బాగుపడతాం. మహిళా శక్తి మామూలు శక్తి కాదు. మన భారతదేశానికి వ్యవసాయాన్ని నేర్పింది మహిళనే, మన విద్య నేర్పింది మహిళనే. ప్రతి ఒక్క విషయంలో మహిళ చదువుకుంటే ఆ ఇల్లు కూడా చాలా సుఖ సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న మహిళ అన్ని విధాలుగా ఆలోచన చేస్తుంది, అన్ని విధాలుగా భర్త ఫ్యామిలీ గురించి ఆలోచన చేస్తుంది, తన సొంత అమ్మ నాయనల ఫ్యామిలీ గురించి ఆలోచన చేస్తారు, తన కడుపులో పుట్టిన పిల్లల గురించి ఆలోచన చేస్తారు. కాబట్టి మహిళ చదువుకుంటే సమాజం అంతా బాగుపడుతూ తన కుటుంబం కూడా బాగుపడుతుంది. కనుక ఇలాంటి గొప్ప మహానీయుల చరిత్రలు తెలుసుకోవాల్సినదిగా ప్రతి ఒక్కరి పైన ఉంది. గొప్ప మహానీయుల చరిత్రలు తెలుసుకొని మనం ఎట్లా నడుచుకోవాలో మనకు అర్థమవుతుంది. మనం చేస్తున్న పోరాటం గొప్పదా, ఆనాడు చేసినటువంటి వీళ్ళ పోరాటం గొప్పదా, మనకు అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కనుక మీరందరూ కూడా వారిని స్మరించుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ వాళ్ళ అడుగుచాడలను నడవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతూ, నాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.